వెల్కమ్ బ్యాక్. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీని ప్రశ్నించిన పోలీసులు వివరాలు రాబడుతున్నారు. మరోవైపు నిజాలు చెబుతానంటున్న మృతురాలి సోదరుడు ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారడంతో అతడికి పూర్తి సెక్యూరిటీ ఇస్తున్నారు పోలీసులు. ముంబైలో 3 ఏళ్ల కిందట జరిగిన షీనా బోరా హత్య కేసులో అప్డేట్స్ ఈ కేసును ఫాలో అవుతున్న వారిలో క్షణక్షణం ఉత్కంఠను పెంచుతున్నాయి. షీనాను చంపినట్లు ఇప్పటికే ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త సంజీవ్ ఖన్నా అంగీకరించారు. దాంతో అసలు హత్య కారణాలు ఏంటి అనేది తేల్చే పనిలో పడ్డారు ముంబైలోని ఖార్ పోలీసులు. ఇంద్రాణిని శనివారం కూడా ప్రశ్నించిన పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కార్ డ్రైవర్లను కూడా ఆగస్టు 31 వరకు కోర్టు కస్టడీకి ఇవ్వడంతో ముగ్గురిని కలిపి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇది పరువు హత్య, డబ్బు కారణాలతో చేసిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ముగ్గురిని పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చెప్పింది బయటికి రానియడం లేదు. అటు షీనా మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి నిన్న సేకరించిన కొన్ని అస్థిపంజర భాగాల్ని DNA పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అవి వస్తే కేసు విచారణలో కీలక ఆధారాలు లభిస్తాయంటున్నారు పోలీసులు. షీనా హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షీనా హత్య కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తానన్న ఆమె సోదరుడు మిఖాయిల్కు ఎలాంటి హాని కలగకుండా పోలీసులే గుర్తు తెలియని ప్రదేశంలో దాచిపెట్టారు. 2 రోజుల్లో నిందితుల కస్టడీ ముగియనుంది కాబట్టి ఆలోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.